కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఫైనల్ కు చేరింది. ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తుంది కమిషన్. మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరిని ఎప్పుడు పిలవాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్. ఇక కాళేశ్వరంపై విధాన నిర్ణయాలు తీసుకున్న తరువాత వాళ్ళని విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఫైనల్ కు చేరింది. ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తుంది కమిషన్. మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరిని ఎప్పుడు పిలవాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్. కాళేశ్వరంపై విధాన నిర్ణయాలు తీసుకున్న వాళ్లను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఫైనల్ కు చేరింది. ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తుంది కమిషన్. మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరిని ఎప్పుడు పిలవాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్. కాళేశ్వరంపై విధాన నిర్ణయాలు తీసుకున్న వాళ్లను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఫైనల్ కు చేరింది. ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తుంది కమిషన్. మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరిని ఎప్పుడు పిలవాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్. కాళేశ్వరంపై విధాన నిర్ణయాలు తీసుకున్న వాళ్లను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఫైనల్ కు చేరింది. ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తుంది కమిషన్. మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరిని ఎప్పుడు పిలవాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్. కాళేశ్వరంపై విధాన నిర్ణయాలు తీసుకున్న వాళ్లను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కమిషన్ విచారణ అప్డేట్స్ ఏంటి? పీసీ ఘోష్ విచారణకు సంబంధించి విచారణ తుదిదశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. విచారణ నివేదికకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తయారీలో కమిషన్ ఉంది. ఇప్పటికే తాజా మాజీ దాదాపు 100 మందికి పైగా అధికారులను పిలిచారు. ముందే వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకున్నారు. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. వాళ్ళందరినీ బహిరంగ విచారణ కూడా పిలిచారు. వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలతో ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ అనేది సిద్ధం చేసుకున్నారు. దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు పీసీ ఘోష్ కమిషన్. ఆ అనాలిసిస్ చేసిన తర్వాత అందులో వచ్చేటువంటి అనుమానాలు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా క్రాస్ ఎగ్జామిన్ కు అవసరమైతే ఒకరిద్దరు అధికారులు కూడా పిలిచే అవకాశం తెలుస్తోంది. దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కానీ దానిలో జరిగినటువంటి డిజైన్ లోపాలు కానీ దానికి సంబంధించిన వ్యయానికి సంబంధించి లేదంటే కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా విచారణలో భాగంగా గత ప్రభుత్వంలోని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఒకవేళ పిలిస్తే ఎలాంటి సమయం ఇవ్వకుండా వెంటనే విచారణకు పిలిచి ముగించే ఆలోచనలో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు సంబంధించి డ్రాఫ్ట్ తయారు చేస్తుండగా ఆ డ్రాఫ్ట్ లో ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఒకరిద్దరిని అధికారులను లేదంటే తాజా మాజీలను కూడా పిలిచే అవకాశం తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పటికే విచారణ తుది నివేదిక తయారీలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ కోసం కూడా ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా వాటిని కూడా పరిశీలన చేయనుంది. ఆ నివేదిక ఆధారంగా అదేవిధంగా ఇంత ముందుకే తీసుకున్నటువంటి కాగ్ గానీ లేదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం గానీ ఇతర నివేదికలు కూడా అనాలిసిస్ చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఆ డ్రాఫ్ట్ ఆధారంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులను విచారణకు పిలిచి వెంటనే విచారణ ముగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళని విచారణకు పిలిచిన సమయంలో ఎలాంటి సమయం కూడా ఇవ్వకూడదన్నటువంటి ఆలోచనలో కమిషన్ ఉంది. ఈ రోజు అంటే నోటీస్ ఇచ్చినటువంటి వెంటనే విచారణకు ఆదేశించే విధంగా కమిషన్ ఆలోచన చేస్తుంది. దానిపైన ఈ వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ తుది విచారణ కోసం కమిషన్ సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన నగరానికి వచ్చారు. ఇక్కడే ఉండి వారం రోజుల పాటు ఎవరిని పిలవాలి, ఏంటి డ్రాఫ్ట్ ఏ విధంగా ఉండాలి, ఇప్పటికే ఉన్నటువంటి దాదాపు వందలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుని ఎవరెవరిని పిలవాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధురి.